వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. 10 ఏళ్ల గులాబీ పాలనలో పేదలకు దక్కని గూడు కేవలం 2.5 ఏళ్లలోనే, అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున 1,00,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మించి చూపిస్తామని కాంగ్రెస్ సర్కార్ భీష్మించుకుంది. ఒకవేళ ఒక ఇల్లు తక్కువైనా వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఇల్లు కడితే వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ పోటీ నుంచి తప్పుకుంటారా అంటూ మంత్రి పొంగులేటి చేసిన సవాలు ఏంటి? హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయం అంతా ఓఆర్ఆర్ చుట్టూ తిరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్లు ఇళ్ల కేటాయింపులలో పేదల కంటే గులాబీ జెండా నేతలకు పట్టాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల నిధులతో చేపట్టిన 2 పడకల ఇళ్ల నిర్మాణాలు అన్ని సిటీకి చివరి భాగంలో ఉన్నాయని, ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా లేవని కాంగ్రెస్ ముందు నుంచి వాదిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హైదరాబాద్ నడిబొడ్డున 1,00,000 ఇళ్లు నిర్మాణం చేసి పేదలకు 2.5 ఏళ్లలోపే ఇళ్ల పట్టాలు అందిస్తారు మని మంత్రి పొంగిలేటి ప్రకటనే ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. నివసించే ప్రాంతాల్లో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అదే భూమిలో కట్టడం ఇట్స్ వర్త్ఫుల్ అని అనిపించింది. ప్రభుత్వ ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రాబోయే కొద్ది రోజుల్లోనే విధి విధానాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. రూరల్ ప్రాంతంలో ఏ రకంగా అయితే 5 లక్షల రూపాయలు పేదవాడి ఇంటి కోసం, ఇందిరమ్మ ఇళ్లు కట్టడం కోసం ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఇచ్చామో, ఇక్కడ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తూ ఇందాక నేను చెప్పిన ఖరీదైన స్థలంలో మొన్న కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఏదైతే బ్రీఫ్ చేశానో ఆ ఖరీదైన స్థలంలోనే ఆ పేదవాడికి ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. తప్పకుండా మొదటి విడత 1,00,000 ఇళ్లు కట్టి చూపిస్తాం. ఇవి ఒక షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత కూడా ఏదైతే రూరల్ ప్రాంతంలో అదర్ దాన్ జిహెచ్ఎంసీ పరిధిలో మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చిన తర్వాత రెండో విడత రేపు జూలై 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు రెండో విడత ఎలానైతే రిలీజ్ చేశామో అదే పద్ధతిలో మొదటి విడత ఒక షేప్ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నా నిరుపేద కుటుంబ సభ్యులందరికీ కూడా రెండో విడత కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు. ఒకవైపు నిధులు లేవంటూనే నిరుపేదలకు గూడు కల్పించే విషయంలో మాత్రం ఇళ్ల నిర్మాణంలో రేవంత్ సర్కార్ తగ్గేదే లేదంటూ దూసుకెళ్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. పేదల ఇళ్ల నిర్మాణంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒకవేళ తాము మాట నిలబెట్టుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోమని భీష్మించుకున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకోవడానికి సిద్ధమా అని నిలదీశారు. ఇళ్ల పేరిట గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడారని, ఇప్పుడు కూడా అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహారుద్దీన్, ఎమ్మెల్యే రాజేందర్ తో కలిసి మాట్లాడిన పొంగులేటి బీఆర్ఎస్ నేతలకు ఒక సూటి ప్రశ్న వేశారు. రాష్ట్రంలో ఏ గ్రామంలోనైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో మేము ధైర్యంగా అదే గ్రామాలకు వెళ్లి ఓట్లు అడుగుతాం. మరి మీరు 10 ఏళ్లలో ఇల్లు కట్టామని చెప్పుకుంటున్న ప్రాంతంలో ప్రజలను ఓట్లు అడగడానికి మీకు దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. నాటి ప్రభుత్వంలో రూరల్ ప్రాంతానికి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో 10 సంవత్సరాలలో కొన్ని నియోజకవర్గాలకి ఆ కోటరీకి సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్న కోటరీకి సంబంధించిన ఆనాడు వారితో ఎవరైతే తిక్కెన్ తిన్నుంటారో వారికి సంబంధించిన నియోజకవర్గాలు తప్ప ఏ నియోజకవర్గంలో వారు మిగతా నియోజకవర్గంలో ఇళ్లు ఇవ్వలే. అనేక వేదికల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లో ఓట్లు మేము అడుగు వేసుకుంటాం, మీరు లేని దగ్గర మీరు రావద్దు అని అన్నారు. అది నిజం కూడా.
గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ రంగం పూర్తిగా నిర్వీర్యమైందని, కేవలం ప్రచారానికి పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లే ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచాయని, ఆ నమ్మకంతోనే తాము ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. కేవలం సవాళ్లతోనే సరిపెట్టకుండా హైదరాబాద్ నగర పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేసిన బృహత్తర ప్రణాళికను మంత్రి పొంగిలేటి వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ పరిధిలో తొలి విడతగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ రెండో విడతలో కూడా పట్టణ ప్రాంతాల్లో నివసించే నిరుపేదల కోసం మరో 1,00,000 ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని సమగ్రంగా ఈ ఇళ్ల నిర్మాణం సాగుతుందని, దీనికి సంబంధించిన కీలక నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, స్థలాల గుర్తింపు ప్రక్రియపై పూర్తి స్థాయి విధి విధానాలు సిద్ధమవుతున్నాయి. నగరంలోని ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే స్థలాల పరిశీలన వేగంగా ప్రారంభమైంది. కేవలం 12 రోజుల స్వల్ప వ్యవధిలోనే అధికారులు 39 నుంచి 40 అనువైన స్థలాలను గుర్తించడం విశేషం. 1000 గజాల నుంచి 25 ఎకరాల వరకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను ఇందుకోసం సేకరిస్తున్నారు. నిరుపేదల ఆత్మ గౌరవానికి చిహ్నాలుగా ఈ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని మంత్రి తెలిపారు. అంతేకాదు, ఈ ఇళ్ల కేటాయింపులలో ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోబోతోంది. ఈ ఇళ్లను లబ్ధిదారులైన ఆడబిడ్డల పేరిట ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుంది. లబ్ధిదారులపై ఒక్క పైసా కూడా భారం పడకుండా ప్రభుత్వం ఈ వ్యయాన్ని భరిస్తుంది. ప్రభుత్వానికి ఎంత ఆదాయం అవసరమైనా సరే కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పేదల కోసమే కేటాయిస్తామని మంత్రి కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను, వైఫల్యాలను మంత్రి పొంగిలేటి ఎండగట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరికో 5 లేదో 10 ఇళ్లు కూడా సమర్థంగా నిర్మించలేకపోయిందని విమర్శించారు. కేవలం కొందరు కోటరి నాయకులు తమకు అనుకూలమైన వారు సూచించిన ప్రాంతాల్లోనే ఇల్లు నిర్మించి నిజమైన పేదలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం సుమారు 45,000 నుంచి 46,000 ఇళ్ల నిర్మాణం చేయబడితే అందులో 20,000కు పైగా ఇళ్లను అసంపూర్తిగా సగంలోని వదిలేసిందని అధికారిక లెక్కలను బయటపెట్టారు. ఇక నిర్మించామని చెప్పుకున్న ఇళ్లలో కూడా సుమారు 16,000కు పైగా ఇళ్లు లబ్ధిదారులు నివసించలేని అధ్వాన్న స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక కాలనీల్లో రోడ్లు, నీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు లేవని, చివరకు కొల్లూరు లాంటి పెద్ద ప్రాజెక్టులో కూడా ఇళ్లు కారిపోతున్నాయని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం వదిలేసిన ఈ సమస్యలన్నిటినీ ఇప్పుడు తమ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తోందని పొంగులేటి తెలిపారు. బాధితులకు రవాణా, రేషన్ దుకాణాలు తదితర సౌకర్యాలను కల్పిస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఆయా కాలనీలో నిరుపయోగంగా ఉన్న షాపులను బహిరంగ వేలంలో విక్రయించి ఆ వచ్చిన నిధులను వేరే దేనికి వాడకుండా ఆయా భవనాల నిర్వహణ కమిటీల ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనివల్ల భవనాల మరమ్మతులకు భవిష్యత్తులో నిధుల కొరత ఉండదని, ఈ విధానపరమైన నిర్ణయాలు త్వరలోనే అమలులోకి వస్తాయని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో G+2 విధానంలో నిర్మించిన ఇల్లు ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వీటిపై గతంలో జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్న ఆ పేదల కోసం తమ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతుందని చెప్పారు. ఆ పాత శిథిలావస్థ ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించి పేదలకు సురక్షితమైన, గౌరవప్రదమైన జీవనాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ జిల్లా పరిధిలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలకు దిగారు. హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్యేలు మాజిద్ హుస్సేన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల తదితర ప్రజా ప్రతినిధులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆసిఫ్ నగర్ మండలం జియాగూడ పోలీస్ క్వార్టర్స్, మంగర్ బస్తీ బాంబే కాలనీ, నాంపల్లి, రెడ్ హిల్స్ ఖాళీ స్థలాలు, శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్, మలక్పేట్, కాలడేరా ఆర్బీ కాలనీ, గోల్కొండ మండలం ఫలక్నామాలో 2 BHK భవనాలు, డిగ్నిటీ కాలనీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను ఈ బృందం పరిశీలించింది. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను వేగవంతంగా మ్యాపింగ్ చేయాలని, వెంటనే గృహ నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేయాలని అక్కడికక్కడే అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే శిథిలావస్థ భవనాల్లో నివసిస్తున్న కుటుంబాలతో మంత్రి నేరుగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తామున్నామని, త్వరలోనే సొంత ఇళ్ల కల నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. చూసారుగా,
హైదరాబాద్ పేదల సొంతింటి కళ సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. అటు బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాలను ఎండగడుతూనే ఇటు రాబోయే 2.5 ఏళ్లలో లక్షలాది ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సవాల్ పై బీఆర్ఎస్ శ్రేణులు ముఖ్యంగా కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.